విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మా కోసం ఏది ఫస్ట్ చేస్తారు? మీ ఇష్టం. ఓకే, సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు రీసెంట్లీ ఆయన ముందు ఆయన వాయిస్ చేసిన పెద్ద ఈవెంట్ లో. ఓకే, సో ఆయన చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఆ వీడియో కూడా ఇంటర్నెట్ లో ఉంది, సో యూట్యూబ్ లో. ఆయన ముందు బేసిక్ గా పోలీస్ స్టోరీ సినిమాల్లో ఆయన వాయిస్ ఎట్లా ఉండేది 3 వెర్షన్స్ చూపించాను అనమాట. తర్వాత ఆయన ఒక షో చేస్తుంటాడు, అది ఎట్లా ఉంటది. తర్వాత రీసెంట్ ఒక డైలాగ్ ఉంటది, ఒక వావ్ షో కదా. వావ్ షో ఎట్లా మాట్లాడతారంటే, వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో ఇలా ఉంటది. సో ఇదే సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీలో ఒక డైలాగ్ ఉంటది అనమాట. అగ్ని చెప్తారా? జస్ట్ కనిపెడతాం అనమాట. నెక్స్ట్ ఏ డైలాగ్ వస్తుందని. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహం మేరా పోలీస్. ఇలా ఈ యాంగిల్ ఒకటి ఉంటది. సో ఒకటి ఏంటంటే, దానికి ముందు ప్రస్థానం అనే ఒక మూవీ ఉందన్నమాట మధ్యకాలం. మంచి అది మంచి నంది అవార్డు కూడా తీసుకోవడం అయితే జరిగింది ఆ మూవీ. అందులో డైలాగ్ ఉంటది, అది కూడా ఏమన్నా మీకు ఇంటిస్తారా, చెప్తారా? శర్వానంద్ వరకు ఇచ్చా కదా, అది కాదు, పోలీస్ స్టోరీ అంటంగానే చెప్పారు. సో ఏదో ఒకటి ఇచ్చానా లేదా, అర్రే ఇచ్చిన తీసుకోవాలి. సో అందులో ఎలా ఉంటదంటే చాలా అద్భుతంగా చెప్తుంటారు ఆయన. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి, తప్పించే ఆత్మలలా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది, నీతి నిజాయితీలు కొలుములో కొవ్వొత్తులా కరిగిపోతాయి. సో ఇట్లా ఈ వెర్షన్ ఉంటది అనమాట. నాకు ఈ డైలాగ్ తెలుసు కానీ ఏ మూవీ అని తెలియదు. ఓకే, అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు అనగానే మనకి మంచి పుష్ప గుర్తు వస్తుంది అనమాట. కానీ పుష్ప కన్నా ముందు మంచి మంచి సినిమాలు ఉన్నవి అల్లు అర్జున్ గారు. ఎట్లా అంటే, ఇప్పుడు మీరు రేస్ గుర్రం మూవీ చూసారా? చూసాం. రేస్ గుర్రం మూవీలో విలన్ ఎవరు? రేసు గుర్రం పేరు తెలియదు. సో అందులో మద్దాల శివారెడ్డి క్యారెక్టర్. అది క్యారెక్టర్. మా ఇంటి పేరు కొంచెం దగ్గరలో ఉంటది వాళ్ళ ఇంటి పేరుకి. అవునా? ఆ మద్దాల శివారెడ్డి మామూలుగా వీళ్ళిద్దరి మధ్య అండర్ గ్రౌండ్ లో ఒక సిచ్యువేషన్ ఉంటది అనమాట. అది వాళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉంటదో డైలాగ్ అది ఒకసారి మీకు వినిపిస్తా. ఏదో అన్న మీద ఉన్నటువంటి కోపంతో క్షణంలో కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, వాడు ఆసుపత్రిలో ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే ఏసేస్తాడు అన్న భయం కూడా లేకుండా ఎలా తిరుగుతున్నావురా ఇలా? మద్దాలి శివారెడ్డి, నైస్ టు మీట్ యు మద్దాలి శివారెడ్డి. రాయ్, నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకునే రేసు మొదలు పెట్టొద్దురా. రేసులో నన్ను అందుకు రన్నర్ని కాదు, రేసు గుర్రానే. ఇలా సో ఇట్లా ఉంటది. ఇన్స్టాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అల్లు అర్జున్ వాయిస్ చేశారు. ఐడియా వచ్చిందా? కామెడీయా దా దగ్గర. సో అదే ప్రొఫెషనల్ కి అన్ప్రొఫెషనల్ తేడా ఉంటది అనమాట. ఇప్పుడు ఫ్యాషన్ తో చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనం ఇప్పుడు కూడా కించపరచకూడదు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ నేను ఇప్పుడు ఒక వాయిస్ చేస్తానంటాడు, సర్లే అని వెయిట్ చేస్తాం, కొంతసేపు అయ్యాక రావట్లేదు భయ్యా, ఇలాంటి వాళ్ళు ఉంటాం కదా. సో అది స్ట్రైక్ అవుతున్నాయి ఒకసారి. అంటే నేను చెప్తే నీకు అంత స్ట్రైక్ అవ్వదు, నాకు అర్థం కావట్లేదు అని నీకు అలా కనిపిస్తుంది. అలా కనిపించట్లేదు, జస్ట్ అవి ఓకే నెక్స్ట్ గుర్తు తెచ్చుకుంటున్నారు. అవి అలా ఆటోమేటిక్. నేను కూడా అలా ఎంతది ఏమన్నా ఇస్తా చెప్పాలని అనుకుంటున్నారు. అలా వద్దులే, మనం వెళ్ళిపోదాం. అంటే ఎంటర్టైన్ చేద్దాం అనుకుని స్టార్టింగ్ లో ప్రమాణాలు చేసాం కదా. అల్లు అర్జున్ గారిదే చేద్దాం. సో పుష్ప మూవీలో డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ ఎలా ఉంటది అంటే, విలన్ క్యారెక్టర్ ఎవరు? ఫహద్ ఫాసిల్. ఒక్కటి తగ్గింది, పార్టీ లేదా పుష్ప, ఒకటి తగ్గింది పుష్ప. సో ఇట్లా ఆయనతో ఒక డైలాగ్ ఉంటది అల్లు అర్జున్ గారు. ఇదేందో తెలిసినా సారు, నా ఒంట్లో పారే మా నాయన రక్తం, మా అన్నోళ్ళు నా కాడ నుంచి లాక్కోకముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసున్నాడు. ఇది సన్న బ్రాండు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్.
నీ అవ్వ తగ్గేదేలే. సూపర్ సూపర్. ఆయనది ఫాస్ట్ ఫాసిల్ది చిన్న డైలాగ్ ఒకటే కదా, లీడ్ అదే తీసుకున్నారా? లీడ్ తీసుకుంటాం అనమాట. ఓకే అంతే. ఓకే. అంటే యాక్చువల్లీ నేను చేసే అన్ని ఎట్లా ఉంటదంటే విలన్ కి హీరోకి ఈ టైప్ ఆఫ్ లో తీసుకుంటా అనమాట. ఆ టైప్ లో మనం ఆపోజిట్ లీడర్ అది ఆపోజిట్ కూడా వాయిస్ చేయాలి కదా ఇప్పుడు ఆ. మీరు చేసినట్లుగా. అంటే కొన్ని అంటే లీడ్ తీసుకోవడం కోసం కొన్ని ఉంటది అనమాట. సో అది ఓకే ఓకే. అంటే ప్రాక్టీస్ లో భాగంగా మనం ఇలా తీసుకుంటాం అనమాట. అంటే వాయిస్ మోడ్యులేషన్ ఎట్లా అంటే మనం వాయిస్ కి సింక్ అవ్వకుండా ఎట్లా చూపించాలి వేరియేషన్ అది చూపించడం కోసం. అంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి మేము ప్రాక్టీస్ అవుతాం అంతా కూడా. అది ఓకే. ప్రాక్టీస్ లో భాగంగా ఇట్లా తీసుకుంటాం అనమాట. అంటే ప్రాక్టీస్ అంటే ఏమైనా టిప్స్ తీసుకుంటారా, లేకపోతే కొన్ని ఉంటాయి కదా ఇన్స్ట్రక్షన్స్, హాట్ వాటర్ తాగాలి సంథింగ్ అవన్నీ? కూలింగ్ తీసుకోను. ఇంకా కూలింగ్స్ ఎక్కువగా నేను ప్రిఫర్ చేయను ఎక్కువగా. సో ఇంకా ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ వీటికి కొంచెం దూరంగా ఉండాలి. కొంచెం కాదు, పూర్తిగా దూరంగా ఉండాలి. అట్లా ఉంటేనే మనం జర్నీ బాగుంటది. జర్నీ బాగుండాలి. అది తాగి చేసే వాళ్ళు అందరూ ఉన్నారు, అది తప్పని నేను అనడం లేదు. ఓకే, నా గురించి నేను చెప్తున్నాను. ఓకే అది. ఓకే. వాళ్ళందరినీ మనం ఎందుకులేండి తెచ్చుకోవడం. నెక్స్ట్ అదే. డార్లింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రభాస్. బుజ్జిగాడు మూవీలో డైలాగ్ ఒకటి ఉంటది. ఆయన డైలాగ్ అక్కడ ఎలా ఉంది, ఛత్రపతిలో ఎలా ఉంటది, బాహుబలికి వచ్చేసరికి ఎలా ఉంటది. బా, ఒక్క క్యారెక్టర్ నేమ్ అడిగితే మీరు ఎన్ని వేరియేషన్స్ చేస్తున్నారు. గ్రేట్. బుజ్జిగాడులో బాగున్నావురా, ఓల్వా బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా, నా చార్జ్ నెంబర్ చూస్తావా, చూపించైనా నీ తర్వాత మోడల్ ఈసూజీ ఇంజన్. రై 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 టెప్రలారీ వెళ్ళి స్క్వాడ్రన్ గుద్ది ఎలా ఉంటుందో తెలుసా, నేను గుద్దితే ఎలా ఉంటది. సో ఇదొక అలా ఉంటది. సో ఇలా కాకుండా ఛత్రపతిలో ఉంటది, అది ఎమోషనల్ గా ఉంటది. చెప్తారా? ఆహా, ఇది హింటే ఒక్క అడుగు అదే కదా. ఆ, ఒక్క అడుగు అప్పలనాయుడు ఇదే నేలపై ఏళ్తరిపడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు తాగి బ్రతకం, ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండే. ఇలా ఇక ఎమోషన్ లో పోతుంటది అనమాట. ఓకే. బాహుబలికి వచ్చేసరికి రానా గారు, ప్రభాస్ గారు, మన కట్టప్ప వీళ్ళ మధ్య ఒకటి ఉంటుంది సీన్. రానా గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తూ ఉంటారు ఒక డైలాగ్. నీ విశ్వాసం చూస్తే ఎప్పటికప్పుడు మతి పోతూనే ఉంటుంది కట్టప్ప. నీ మనసులో నన్ను చంపేయాలన్నంత కసి దాగుందని నాకు తెలుసు, కానీ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను కట్టప్ప. నాది ఒకటే కోరిక ప్రభు, ఇప్పటి వరకు దేవసేన అనుభవించిన శిక్షను విడిపించండి ప్రభు, విడిపించండి. నువ్వు ఎలా అడుగుతావని నాకు ముందే తెలుసు కట్టప్ప. అయితే విడిపించు, చంపి మరి విడిపించు, లేదా అనుభవించని, చచ్చేదాకా అనుభవించని కట్టప్ప. ఇట్లా ఉంటే ప్రభాస్ గారు ఉంటుంది. మరణం మహాసేన, ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కంటే పిరిగితనంతో వెనుదిరగడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు నికృష్టుడు మన కళ్ళ ముందే దిగజారి చూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నేను నాతో బ్రతికేదెవరు? నేను కాదు. సో ఇట్లా తీసుకుంటాం. సూపర్ సూపర్. ఒక్క ప్రభాస్ గారిది అడిగితే దాంట్లో వేరియేషన్స్ వచ్చేసింది, మా రానా గారిది వచ్చేసింది, కట్టప్పది వచ్చేసింది. మాకు బంపర్ ఆఫర్లు బాగున్నాయండి. నెక్స్ట్ సిబిఎన్ గారు. ఇంకా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోదాం. పాలిటిక్స్. సో తర్వాత మీరేమైనా పంచులు అయితే తర్వాత మీ దగ్గరికి వస్తారు ఫ్యాన్స్. అదిలేండి, అంత అంటే వాళ్ళ హట్ అయ్యేంత పంచులు అయితే నా దగ్గర లేవులే. ఓకే. చంద్రబాబు నాయుడు గారు. బాబు గారు మాట్లాడే విధానం ఎట్లా ఉంటది, బహిరంగ సభల్లో మాట్లాడుతుంటారు ఆయన. మామూలుగా ఎదురు ఉన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నేను బాబు గారు అనుకోండి జస్ట్ అబ్బా అనే అనుకుంటాంలేండి. ఏమ్మా, ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు? అంతా మంచిగా జరుగుతున్నాయి. చాలా అద్భుతంగా యాంకరింగ్ చేస్తున్నావు. అయితే కేజీ అంటే ఒక కేజీ మాత్రమే కాదు, అది 2 కేజీలు అవ్వాలి. తర్వాత నువ్వు పెరిగి పెద్దాయి ఒక 10 కేజీలు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏం తల్లి నవ్వుతున్నావమ్మా?
నువ్వు ఇలానే నవ్వుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. సో బాబు గారు ఉమ్, ఆయన మాట్లాడే విధం స్పీచ్ ఉంటుంది చిన్న చిన్నగా, అంటే పెద్దగా ఇవ్వను. ఉమ్. ఆయన మాట్లాడితే ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడితే ఎలా ఉంటుందో చేసేస్తాను, కానీ టైం ఎక్కువగా వద్దు తీసుకుంటే వద్దులే, బాగోదు. కొంచెం చాలు మనకి. కేజీ చాలు, 2 కేజీలు వద్దు, హాఫ్ ఉమ్. కేజీ చాలు. చాలా సంతోషం. ఇవాళ చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు. విక్రమ్ టీవీ వారు కళాకారులను అందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఇదే విధంగా ముందుకు పోవాలి. యువత ముందుండాలి. యువత ముందుండాలంటే యాజమాన్యం వెనకుండి నడిపించాలి. అవునంటారా కాదంటారా తమ్ముళ్ళు? ఏదైనప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇలా ముందుకు తీసుకువెళ్దాం. ఏమంటావు చెల్లమ్మా? సూపర్.